ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము. కీర్తన గ్రంథము 41:4. చేసిన తప్పుని దేవుని ఎదుట ఎలా ఒప్పుకున్నాడో చూసారా దావీదు? చేసింది ఒక్కటే తప్పు, ఒక్క తప్పేగా, దేవుని ఎదుట ఒప్పుకోవాల్సిన అవసరం ఏముందలే అని అనుకోలేదు. దేవుని ఎదుట ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. మరి మనకు మాత్రమే తప్పు అనిపించిన వాటిని మాత్రమే ఒప్పుకునే రకం. అలా ఎలా కుదురుతుంది? తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు కాబట్టి దేవుని ఎదుట ఒప్పుకోవాల్సిందే. తప్పు అంటే దొంగతనమో వ్యభిచారమో ఇవే అనుకునేరు. నీ సహోదరుడిని వ్యర్థుడా అంటేనే పాపమని బైబిల్ సెలవిస్తుంది. ఇక మన జీవితకాలంలో ఎన్ని తప్పులు చేసుంటాం ఒకసారి గుర్తు చేసుకోండి. ఈరోజు నీకోసమే దయచేశాడు. నీ ప్రతి పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడు, మన పాపములను కొట్టివేస్తాడు. ఇక ఎన్నడూ వాటిని జ్ఞాపకం చేసుకొనడు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.